ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొన్ని సినిమాలు చేయొద్దన్నారు, ఫ్యామిలీ మ్యాన్ 2 విషయంలో ఆ విషయంలోనే చాలా పెద్ద గొడవ. ఆ డైరెక్టర్ తో సమంత గారు చాలా క్లోజ్ గా ఉన్నారు, ముంబైలోనే ఉండిపోయారు, రకరకాల చెప్పాడు. మేబీ కొండా సురేఖ గారి దగ్గరికి ఇప్పుడు ఏమొచ్చాయి చూడు వార్తలు. అవును, అప్పుడు కేటీఆర్ గారు అనింది నిజమే, వాడు పిలుస్తా అన్నాడు, కరెక్టే, నేను అప్పుడు అక్కడే ఉన్నా, నేను విన్నా. నాది కొండా సురేఖ గారి వర్షన్ కూడా అభిప్రాయాలు ఉన్నాయి, మాట్లాడదాం. ఫస్ట్ ఒక వర్షన్ 90% నేను విన్నింది నిజమే. ఓహో, తర్వాత ఇలా జరిగిందా? మరి అలా అనుకుంటే తెలంగాణ చేనేత వస్త్రాలకు సంబంధించిన అంబాసిడర్ గా కూడా సమంత గారు వర్క్ చేశారుగా, అది కేటీఆర్ గారి నేతృత్వంలోనే కదా. అదే అక్కడికే వస్తున్నా, నేను వినింది నిజమే అనుకుంది. నెక్స్ట్ మళ్ళీ కొండా సురేఖకి ఇంకా బలమైన సాక్ష్యం ఏంటంటే, అసలు సమంత మీద ఈయన కన్ను ఎందుకు పడింది, ఎందుకు పాప మా పిల్లనే కావాలనుకున్నాడు అని కూడా ఆలోచించింది. చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా సమంతను ఎంచుకున్నాడు. తర్వాత కన్వెన్షన్ కూల్చాల్సి వచ్చింది. ఈ అమ్మాయినేమో బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీనే వీళ్ళు ఇబ్బంది పెట్టలేరు. సో ఆ బ్రాండ్ అంబాసిడర్ పడ్డప్పుడే ఈయన కన్నుబడి ఉంటుంది ఆ పిల్ల మీద. పలే వచ్చి తను బ్రాండ్ అంబాసిడర్ చేసినట్టే వచ్చింది కదా, ఫోటోషూట్స్ అవన్నీ ఇచ్చి వెళ్తుంది కదా. హాయ్ సార్ బాగున్నారని ఒక 2 సార్లు కలిస్తే కన్నుబడింది, అందుకు కోరుకున్నాడు. సో కన్వెన్షన్ విషయంలో ఈ లిటిగేషన్ పెట్టుంటాడు, అంటే ఈ లిటిగేషనే పెడదామని కూడా అనుకున్నాడు, ఇది కన్ఫర్మ్. ఇంకా ఆ తర్వాత ఉమేర్ సంధు మాట్లాడిన మాటలు విని కొండా సురేఖ గారు ఈ అభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు ఆవిడ పాస్ చేసింది అబద్ధం అని మనం నిరూపిద్దాం. అది ఉమేర్ సంధు మాట్లాడింది, కొండా సురేఖ విన్నింది, అంతే. కానీ మెయిన్ ఎలిగేషన్ కరెక్టే, ఈయన కోరుకున్న విషయం కరెక్టే. ఇక్కడ కేటీఆర్ ఇప్పుడు అక్కడ జరిగింది ఆయన అలాంటోడే కాబట్టి అట్లా. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, నాగార్జున గారి ఇంట్లో సమంతని పంపారు. అమ్మ వెళ్ళి ఆయనతో అంట గడిపిరా, నువ్వు మామయ్యని ఇలాంటి పనులు చేయను, ఎందుకు ఇలా నన్ను అడుగుతున్నాడు, గెట్ లాస్ట్, నీకు విడాకులు ఇచ్చేస్తున్నావు, నథింగ్ లైక్ దట్. అది చాలా తప్పు. ఈ విషయాన్ని నేను క్లారిటీ ఇస్తా. సమంత లైఫ్లో ఏం జరిగింది అనేది ఆవిడ ఖుషి సినిమా ద్వారా చెప్పింది, అందరికీ చెప్పింది, చాలా నీట్గా క్లుప్తంగా చెప్పింది. మనం అర్థం చేసుకోవాలి. అది ఏమైందంటే, ఇద్దరు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. ఈవిడ వాళ్ళ దేవుడిని వదిలేసి ఇక్కడికి వచ్చింది, వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళన్నీ వదిలేసి తెలుగింటి కోడలైంది. ఇక్కడికి వచ్చాక తెలుగింటి ఆధ్యాత్మికతకు బాగా అలవాటు అయిపోయి ఈషా ఫౌండేషన్స్కి వెళ్ళడం, పళనిస్వామి మెట్టుకు దీపాలు పెట్టడం. ఇప్పుడు అయిపోయిన తర్వాత అయినా ముందే నేను అదే అక్కడికే చెప్తున్నా, తిరుమల మెట్లెక్కడం ఇవన్నీ చేసింది కదా. అంటే నీకు బాధ వచ్చినప్పుడు మళ్ళీ చర్చికి వెళ్ళాలా, హిందూ దేవుళ్ళని వేడుకోవడానికి వెళ్ళింది. సో హిందూ కన్వర్ట్ అయింది, హిందూ కోడల్ని నేను అనుకొని వచ్చేసింది ఇక్కడికి. దీనికి ఆన్సర్ నీ ఖుషి సినిమాలో ఉంది. ఎలా వాళ్ళిద్దరు కలిసి గొడవలు వచ్చి విడిపోతారు ఇంట్లోనే, అంటే మొహం మీద తలుపులు వేసుకుంటారు, గొడవలు పడి. అయితే గొడవలు వస్తాయి, గొడవలు వచ్చిన ప్రతిసారి అంతకంత మనం స్ట్రాంగ్ అవ్వాలి, కానీ మనం చిపో అనుకోకూడదు. నెక్స్ట్ ఎవరికైనా బాధ వస్తే దేవుడికి చెప్పుకుంటారు. నేను నా దేవుడినే కాదనుకొని నీ దగ్గరికి వచ్చా, నువ్వు కూడా బొమ్మంటే ఎక్కడికి వెళ్తా నేను అని ఆ క్లైమాక్స్. తర్వాత వాళ్ళిద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని అందులో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఉన్నారు. కానీ ఎందుకు నాగ చైతన్య బొమ్మన్నారు అన్నది కూడా ఒక రీజన్. అంటే అప్పటికి సంథింగ్ ఎవరింట్లో గొడవలు రావు అలా అనుకుంటే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనే అమ్మాయి విషయంలో కూడా అప్పట్లో ఏదో చాట్ చూశారు సమంత అనేది కూడా ఒక రూమరేగా. వాట్ ఎవర్, గొడవలు కామన్ వస్తాయి. వాళ్ళిద్దరు వాళ్ళ అభిప్రాయాల భేదాల వల్ల ఏదో చిన్న విషయంలో గొడవపడి ఇద్దరు విడిపోయారు, అంతే. అవునా? అండ్ నాగార్జున గారు వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టలేదు అనడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, అదే ఖుషి సినిమా ప్రమోషన్స్కి విజయ్ దేవరకొండ బిగ్ బాస్కి వస్తే మీ హీరోయిన్ సమంత రాలేదా అని అడిగాడు చాలా క్యూట్గా. ఈయన అలాంటోడైతే సమంతని ఇంకా అలా ఎందుకు అడుగుతాడు కదా. మరి నెక్స్ట్ ఆయన అలాంటోడైతే చెప్పాలంటే శామ్ అలానే చైతన్య గారి విడాకుల తర్వాత ఆయన చాలా డౌన్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే స్ట్రాంగ్ గా ఉన్నట్టు
కనిపించారు కానీ మనసులో ఆయన చాలా బాధ ఉన్నట్టు మనకు Exactly. అర్థమయ్యేది కొన్ని అవును. సిచ్యువేషన్స్ లో. సో కొండా సురేఖ గారు పాస్ చేసిన ఎలిగేషన్ 90% వరకు కరెక్టే. ఆ ఫ్యామిలీలో జరిగిన దాన్ని తప్పు, అక్కడ ఇది జరిగిందని పాపం ఆవిడ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పింది అంటే మధ్యలో వచ్చిన ఉమేర్ సంధు ఆ మాటలు విని ఆవిడ అలా మాట్లాడింది అంతే. అండ్ తప్పు తెలుసుకుంది, నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆ కుటుంబానికి సంబంధించిన మాటని వెనక్కి తీసుకుంది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం నా మాట నేను వెనక్కి తీసుకోను, అతను అలాంటోడే అని ఖరాఖండిగా చెప్పింది. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, నాకు అది ఉంది అని చెప్పేసి అదే పనిగా కూర్చుంది. ఈ కుటుంబ వ్యవహారం నాగార్జున గారి మీద పాస్ చేసిన ఎలిగేషన్ ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకుంటే నన్ను క్షమించు సమంత అని కూడా చెప్పింది. ఇంతవరకు అయితే అయింది. సో సమంత నాగచైతన్య విడాకులకు కారణం ఏంటని మళ్ళీ మనం మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. వాళ్ళిద్దరి మధ్యలోనే అలా బోల్డన్ని కపుల్స్ విడిపోతున్నారు, కలుసుకుంటున్నారు అంతే. నీకు నాకే గొడవ, ఫ్యామిలీ వాళ్ళు రాలా ఇక్కడ, మళ్ళీ అవన్నీ తీసుకురాకూడదు. అలా అని నాగార్జున గారు వీళ్ళు కలిసినా సంతోషమే, విడిపోయినా సంతోషమే, ఏం చేస్తారు వీళ్ళిద్దరు బాగుంటే చాలా అనుకున్న మనిషే. అండ్ అదే సమంత పైన ఇప్పటికీ రానా చాలా దగ్గరగా ఉంటాడు. అవును, ఇంట్లో అఖిల్ మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు ఇప్పటికీ. అవును. అండ్ నెక్స్ట్ మన సురేష్ బాబు గారిని కానీ అండ్ అల్లు అరవింద్ గారిని అన్స్టాపబుల్ వేదిక మీదుగా బాలకృష్ణ గారు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే సమంత అని చెప్పారు. ఇంకెవరున్నారు మన అమ్మాయి సమంత అని. అందరికీ ఫేవరెట్ హీరోయిన్ అందరికీ. అంటే అండ్ ఇప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి సమంత దగ్గర పనిచేసిన ఒక ఆయన రంగస్థలం సినిమాకి పనిచేసిన శ్రీకాంత్ ఓదెల, నేను రంగస్థలంకి అసిస్టెంట్గా పనిచేశాను, సమంత గారిని చాలా దగ్గరగా చూశాను, ఆవిడ ఏంటి అనేది నాకు చాలా వ్యక్తిగతంగా తెలుసు, తను చాలా మంచిది, ఇది రాంగ్ ఎలిగేషన్ అని ఆయన చెప్పాడు. అంటే ఈ వ్యవహారం. నెక్స్ట్ మొన్న మధ్య సుకుమార్ కూడా, నేను రంగస్థలంలో యాక్చువల్గా సమంతను అనుకోలేదు స్టార్టింగ్లో, కానీ సరే చూద్దాం అనుకుంటే కెమెరాలో ఎప్పుడైతే చూశానో నేను రామలక్ష్మి క్యారెక్టర్ని, నా ప్రతి సినిమాలో సమంత ఉండాలనుకున్నాను. అందుకే నువ్వు అంటావా పాట పెట్టారు. అవునా, ఇంతమంది సమంతకి ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. అండ్ ఎట్లా మన అనుష్కకి ఎంతైతే మంచి ఫాలోయింగ్ ఉందో సేమ్ అదే రేంజ్లో సమంతకు కూడా ఉంది. అండ్ ఇకపోతే ఎఫ్ఐఆర్లు, ఎలిగేషన్లు, రూమర్స్, పుకార్లు అన్నిట్లో ఉంటాయి. అప్పట్లో సిద్ధార్థతో పెళ్లి వరకు వెళ్ళి విడిపోయిందంట అనే రూమర్ ఉంది. అండ్ ఇప్పుడు అంతేందుకు నాగచైతన్య మీద కూడా విడాకులకు ముందు నుంచే ఆ పిల్లతో ఎఫ్ఐఆర్ ఉందంట అనే రూమర్ ఉంది. అది రూమర్ కాదు, నిజమే, మేమిద్దరం కలిసే ఉంటున్నాము, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను వాళ్ళే చెప్పారు. అండ్ కానీ నిజమే ఇది ఇక్కడ ఒక సందర్భంలో ఇప్పుడు సమంత అంటే చాలా మంచి అమ్మాయి అండ్ కాస్త ఇన్నోసెన్సీ ఉంటుంది తన ఫేస్లో, ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా. నిజంగానే సమంతతో పెళ్ళైన తర్వాత నాగ చైతన్య శోభితతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడా? అది చూడడం వల్లే ఈ విడాకులు ఎంతవరకు అయ్యింది అనేది ఇప్పుడు రేస్ అవుతున్న టాపిక్ అది. అండ్ అట్లా నిజంగా ఉన్న అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అవును, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఈయనకి ఇంకొక అమ్మాయి నచ్చింది, ఆమెకి ఇంకొక అబ్బాయి నచ్చాడు, అది వాళ్ళ పర్సనల్. వాళ్ళు కలిసి ఉంటే చూడాలని మనకు ఉంటుంది, విడిపోతే అయ్యో పాపం అని బాధేస్తుంది, ఇది కామన్ అంతే. కానీ దానికి ఈ ఫ్యామిలీ సమంతను అలా ప్రేరేపించిందని సురేఖ గారు అనడం తప్పే, కానీ ఆవిడ నిజంగా తప్పుగా అనలా.